किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि कुकटपल्ली के पास है। जैसा कि आज से चंद दिन कबल हमने आपको एक खबर दिखाई थी कि कुकटपल्ली में एक ट्रैवल्स के 3 बसेस में आग लग गई। आग इतनी भयंकर थी कि 3 बस भी जो है पूरी तरह से जल चुके थे। ये बस कैसे जले थे इसकी तफसीलात हम आपको बताते चले। ये कोई हादसा नहीं था, जानबूझकर ये बसों को जलाया गया था। भारतीय ट्रैवल्स के 3 बसेस जलाने वाले गिरफ्तार। जी हाँ, 2 दिन पहले कुकटपल्ली में एक ट्रैवल्स की पार्किंग से 3 बसेस जलाने वाले वीरा बाबू, जो भारतीय ट्रैवल्स में ही ड्राइवर का काम किया करता था, कुछ दिन पहले ट्रैवल्स के ओनर कृष्णा रेड्डी के बेटे ने वीरा बाबू को मारा था। इसलिए वीरा बाबू ने बदला लेने के लिए 13 फेब की रात को 3 बसेस जला दिए थे। तो आइए खबर हम आपको दिखाते हैं। కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న సండే 12వ తారీఖు నాడు ఇక్కడ ఐడియల్ చెరువుకట్ట కింద ఒక గ్యారేజ్ ఉంటుంది, ప్రైవేట్ ట్రావెల్ బస్ గ్యారేజ్. భారతీ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ సంబంధించిన బస్సులన్నీ కూడా ఒక పార్కింగ్ ఏరియాలో గ్యారేజ్లో నిలుపుతారు. ఈ భారతీ ట్రావెల్స్ అనేది కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తికి చెందినది. అతని దగ్గర దాదాపు 13 బస్సులు ఉన్నాయి. అయితే ఇతని దగ్గర వీరబాబు అనే వ్యక్తి గత 2 నెలల నుంచి అతడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సండే రోజు కృష్ణారెడ్డి డ్యూటీకి వెళ్ళమని చెప్పేసి అంటే నాకు డ్యూటీ లేదు, నేను వెళ్ళను అని డ్యూటీకి నిరాకరించడంతోనే కృష్ణారెడ్డికును ప్లస్ ఈయనకు వీరబాబుకి ఇద్దరికి గొడవ జరిగింది. గొడవ జరిగితే ఈ కృష్ణారెడ్డి కోపంతో ఏం చేసి, నేను చెప్తే డ్యూటీకి వెళ్ళామని చెప్పేసి కృష్ణారెడ్డి అతను వాళ్ళ అన్న కొడుకు యశ్వంత్ రెడ్డి ఇద్దరు కలిసి అతన్ని బాగా కొట్టారు. ఈ వీరబాబును ఒక ఫ్యాన్ బెల్ట్తోని, తర్వాత ఈ కొబ్బరి మట్టలతోని అతని వీపులో తర్వాత బాగా కొట్టారు. కొడితే అతడు అక్కడి నుంచి పారిపోయిండు దెబ్బలు తాళలేక. తర్వాత అక్కడ అతను ఏం చేశాడంటే సాయంత్రము ఒక వైన్ షాప్లో దాగి ఇతను నన్ను విపరీతం కొట్టారు, ఏదైనా నష్టం చేయాలని చెప్పేసి అతడు అనుకొని రాత్రిపూట ఇప్పుడు మన బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకులో ఒక 2 లీటర్ల పెట్రోల్ ఒక వాటర్ బాటిల్లో కొనుక్కొని రాత్రి మిడ్నైట్ 12:30 ఆ ప్రాంతంలో గ్యారేజ్లోకి వెళ్ళి ఒక పెద్ద ట్రావెల్ బస్ మీద అతడు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. దాంతో ఆ మంటలు పక్కనే నిలిపి ఉన్నటువంటి పికప్ వ్యాన్లు కూడా 2 అంటుకున్నాయి. దాంతో 3 బస్సులు రాత్రి కాలిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రిపూట ఉన్నటువంటి కుకట్పల్లి ఇన్స్పెక్టరు, తర్వాత ఫైర్ సిబ్బంది అందరూ వచ్చి ఆ మంటలు ఆపడం జరిగింది. కాకపోతే అప్పటికే ఆ 3 బస్సులు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. అయితే ఇది కేసు నమోదు చేసుకొని మరి కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానీ ఇంకా వేరే ఫోన్ కాల్స్ అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మాకు ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీరబాబు, అతని మీద మాకు అనుమానం వచ్చింది. అతన్ని కృష్ణా డిస్ట్రిక్ట్ అని చెప్పి అతని అడ్రస్ తీసుకుని అనుమానం మీద అతను పోయి అక్కడ పట్టుకొని విచారిస్తే అతడు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతన్ని తీసుకొచ్చి అతన్ని రిమైండ్ చేయడం జరిగింది. అయితే అతన్ని విచారించే క్రమంలో అతనికి ఒంటిపైన చాలా దెబ్బలు ఉన్నాయి, ఎలా వచ్చినాయని చెప్పి అడిగితే ఈ విధంగా మొత్తం నన్ను కొట్టినందుకే నేను కోపంతో ఈ పని చేసిన అని చెప్పేసి బస్సులో అంటిపెట్టినానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను కూడా ఒక కంప్లైంట్ చేశాడు కృష్ణారెడ్డి మీద, యశ్వంత్ రెడ్డి మీద కొట్టినందుకు. అతని ఫిర్యాదు మేరకు కూడా భారతీ ట్రావెల్స్ యజమాని అయినటువంటి కృష్ణారెడ్డి మీద, వాళ్ళ అన్న కొడుకు యశ్వంత్ రెడ్డి మీద, ఇద్దరి మీద కూడా आसिफ स्वीट्स एंड बेकर्स, आसिफ नगर मेन रोड और ब्रांच ब्लू मून स्वीट्स एंड बेकर्स टप्पा चबूतरा हर साल की तरह इस साल भी रमज़ान के मौके पर रोज़ेदारों के लिए पेश कर रहे हैं 4 गोश्ता और असली घी में तैयार करदा 100% हाइजीन। आसिफ स्वीट्स एंड बेकर्स की खुसूसियत अंजीर कलाकंद, अजमेरी कलाकंद, मीठे की रोटी, मुहर्रम में दम के रोट, जुमा के दिन कद्दू का हलवा और दीगर लजीज मिठाइयाँ भी दस्तयाब है। ये सब चीज़ें आप घर बैठे स्विगी और जोमेटो के जरिए भी मंगवा सकते हैं। आसिफ स्वीट्स एंड बेकर्स, रूबरू मस्जिद गंज शहीदा, झिर्रा, आसिफ नगर मेन रोड, हैदराबाद।